అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల సాహసం. అది ఒక కాస్ట్లీ ఏరియాలో ఉండే గేటెడ్ కమ్యూనిటీ. అందులో ఉండే అపార్ట్మెంట్స్లో కాస్త డబ్బున్న జనాలే నివసిస్తున్నారు. అలాంటి కుటుంబాల్లో ఒక ఇంట్లో కార్తీక్, కవిత అనే కవలలున్నారు. వారిద్దరికీ ఇష్టమైన పెంపుడు చిలుక చిట్టి ఉంటుంది. ఇక మరో ఇంట్లో శివ, అమృత అనే అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రియమైన చోటు కుక్క కూడా వాళ్ళతో పాటే ఉంటుంది. నిజానికి వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్. స్కూల్స్కి సెలవులున్నప్పుడల్లా వీళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆ పిల్లలు ఎదురెదురు ఫ్లాట్స్లోనే ఉంటున్నారు. ఒకసారి శివ వాళ్ళ పక్క ఫ్లాట్లోకి కొత్తగా ఒక జంటొచ్చారు. వాళ్ళని కలవటానికి శివ, అమృత, కార్తీక్, కవిత వెళ్లారు. వాళ్ళతో పాటు చిట్టి, చోటు కూడా ఉన్నారు. ఆంటీ, మేం మీ పక్క ఫ్లాట్లోనే ఉంటాం. మీకేదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి. అవునంటీ, మీరు కొత్తగా వచ్చారు కదా ఇక్కడికి. ఇక్కడుండే పెద్దవాళ్ళెవరు అంత త్వరగా ఫ్రెండ్స్ అవ్వరు. అవును, అది నిజమేనాంటీ. మేమందరం మాత్రం ఎవరితోనైనా త్వరగా ఫ్రెండ్స్ అయిపోతాం అని ప్రేమగా ఆ పిల్లలు మాట్లాడుతుంటే ఆ ఇల్లాలు చాలా సంతోషించింది. అందుకే ఆ పిల్లలకి చక్కగా స్నాక్స్ ఆఫర్ చేసింది. కాసేపు వాళ్ళతో మాట్లాడి ఆడుకొని పంపించింది. వెళ్లే ముందు కవిత ఆంటీతో ఇలా అంటుంది. ఆంటీ, గుర్తుంది కదా, మీరు ఎప్పుడు క్యారెట్ హల్వా చేసినా మాకు చెప్పాలి. నాకు మీ చేతి క్యారెట్ హల్వా అంత బాగా నచ్చింది. అవును, నచ్చింది అని చెప్పి మళ్ళీ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. పిల్లలు స్కూల్స్, ట్యూషన్స్ అని వాళ్ళ బిజీల్లో పడిపోతున్నారు. సెలవులు దొరికినప్పుడు మాత్రం కొత్త ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దంపతులతో కాసేపు టైం స్పెండ్ చేసి వస్తున్నారు. అలా ఒకరోజు రాత్రి పిల్లలు నలుగురు కలిసి చాలా సీక్రెట్గా ఏదో చర్చించుకుంటున్నారు. అక్కడికి కనీసం చిట్టిని కానీ చోటుని కానీ రానివ్వలేదు. మన ప్లాన్ మీ అందరికీ గుర్తుంది కదా. ఇంకో 3 గంటల్లో మన చోటు బర్త్డే వస్తుంది. సరిగా 12 అవగానే మనందరం సర్ప్రైజ్గా చోటుగాడికి విష్ చేద్దాం. అంతా బాగానే ఉంది, కానీ ఈ ప్లాన్లో మనం చిట్టి, చిలుకని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందేమో కదా. ఏం అక్కర్లేదు, మనమేమో మన చోటుగాడికి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాం. ఇదే విషయం చిట్టికి తెలిస్తే మొత్తం ప్లాన్ అంతా లీక్ చేసేస్తుంది. సర్ప్రైజ్ మొత్తం పోతుంది. సరే వద్దులేరా శివ, మేం కూడా ఇవాళ మీతోటే ఉంటాం. 12 తర్వాత చోటుకి విష్ చేశాకే మేం మా ఇంటికి వెళ్తాం అని చెప్పి ఆ పిల్లల నలుగురు కబుర్లు చెప్పుకుంటూ 12 గంటలు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. 12 అయ్యే టైంలోపు పక్కనే ఉన్న కొత్తగా వచ్చిన ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి హెల్ప్ హెల్ప్ అనే అరుపులు వినిపించి ఆగిపోయాయి. అవి వినపడగానే శివ, రే అది విన్నారా? ఆంటీ గొంతులా ఉంది కదా, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నారెందుకు? అమ్మా నాన్నకి చెప్పి ఏమైందో చూడమందాం, పదన్నా అని ఆ పిల్లలిద్దరూ వెళ్ళి 5 నిమిషాల్లో మళ్లీ ముఖం వెళ్లాడేసుకుని కార్తీక్, కవితల దగ్గరికి వచ్చారు. ఏమైంది శివ? ఆంటీ వాళ్ళకి ఏం ప్రాబ్లమో చూడమని మీ అమ్మ నాన్నకి చెప్పారా? చెప్పాం కవి, కానీ ఈ టైంలో వాళ్ళ ఇంటి తలుపు తట్టడం డీసెన్సీ కాదు. అయినా వాళ్ళు ఏదైనా సినిమా చూస్తున్నారేమోలే, మనకెందుకు, మీరెళ్ళి పడుకోండి అన్నారు. మన కమ్యూనిటీలో పెద్దవాళ్ళందరూ ఇంతే. ఎవరు పక్క వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. కనీసం పక్కన ఎవరుంటున్నారో కూడా చాలా మందికి తెలీదు. సరే, అలా అని మనం ఊరుకోకూడదు. పాపం అంకులాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారేమో, ఎలా తెలియాలి మనకి? ఒక ఐడియా, మన చిట్టిని పిలిచి ఆంటీ వాళ్ళ విండోలో నుండి లోపల ఏం జరుగుతుందో చూసి రమ్మంటే సరే అని చెప్పి తమ ఇంట్లో ఉండే చిట్టిని తీసుకొచ్చి శివ వాళ్ళ రూమ్ విండోలో నుండి బయటకు పంపి ఆ పక్కింట్లో ఉండే కొత్త ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూసి రమ్మన్నారు. అలా వెళ్ళిన ఆ చిలుక కాసేపటికి తిరిగొచ్చింది. అయ్యో, ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆంటీని, అంకుల్ని కుర్చీలో కట్టేశారు. వాళ్ళు అరవకుండా వాళ్ళ నోటికి బట్టలు కట్టారు. అయ్యో, ఇప్పుడెలా? మనం వెళ్ళి మన పేరెంట్స్ హెల్ప్ అడుగుదామా? అడిగినా ఏం యూజ్ ఉండదు. పోలీసులకి ఫోన్ చేస్తారు కానీ హెల్ప్ కోసం వెళ్లరు. ఒకవేళ పోలీసులు వచ్చేలోపు ఆ దొంగలు ఆంటీ, అంకుల్ని ఏమైనా చేస్తారేమో. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా మనమే ఏదొకలాగా ఆంటీ, అంకుల్ని సేవ్ చేయాలి అని ఆ నలుగురు కూడబలుక్కొని ఒక ఐడియా ఆలోచించారు. దాని ప్రకారం పిల్లల నలుగురు తమ తమ పేరెంట్స్కి తెలియకుండా విండోలో నుండి బయట బాల్కనీలోకి వెళ్ళి ఆంటీ, అంకుల్ ఇంటి డోర్ బెల్ కంటిన్యూస్గా నొక్కసాగారు.
లోపలున్న దొంగలు కంగారు పడుతున్నారు. ఎరా, ఈ టైంలో ఎవరొచ్చుంటారు? అన్నిసార్లు కాలింగ్ బిల్ నొక్కుతున్నారు. ఏమోరా, ఒక పని చేద్దాం. మనం వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఎవరమో ఆ వచ్చిన వాళ్లకు తెలియదు కదా. ఎలాగూ ఈ అపార్ట్మెంట్స్లో ఎవరితో ఎవరికి సంబంధం లేకుండా ఉంటారు కనుక మనం ఏ ఇంటి వాళ్ళలాగానే ఈ ఇంటికి వచ్చిన గెస్టుల్లాగా మాట్లాడి పంపేద్దాం అని చెప్పి వెళ్ళి మెయిన్ డోర్ తెరిచి బయట చూస్తే అక్కడెవరూ లేరు. కానీ చిట్టు చిలుక మాత్రం దొంగ దొంగ అని అరుచుకుంటూ ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది. ఎక్కడ ఆ చిలక అరుపు వింటే ఆ చుట్టుపక్కల జనానికి వాళ్ల విషయం తెలిసిపోతుందోననే భయంతో మెయిన్ డోర్ ఓపెన్లోనూ వదిలేసి ఆ దొంగలిద్దరూ కలిసి చిలకని పట్టుకునే పనిలో పడ్డారు. ఆ చిలకేమో ఆ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఒక బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ చిచ్చరి పిడుగులు నలుగురు ఆ ఇంట్లోకి ఎంటరై ఆ దొంగలున్న బెడ్రూమ్ డోర్ని బయట నుండి లాక్ చేసేశారు. లోపలున్న చిట్టి చిలక ఆ రూమ్ విండోలో నుండి బయటకు పోగా ఆ దొంగలు పిల్లల ట్రాప్లో పడి ఆ రూంలో లాక్ అయిపోయారు. వెరీ గుడ్ చిట్టినేస్తాం, చెప్పిన ప్లాన్ చెప్పినట్టుగానే చేశావు. సరే పదండి, ముందు ఆంటీ అంకుల్ కట్లు విప్పాలి అని చెప్పి ఆ పిల్లలందరూ కలిసి వెళ్లి ఆంటీ అంకుల్ నోటికున్న కట్లు చేతులుకున్న కట్లు విప్పేశారు. చాలా థ్యాంక్స్ పిల్లలు, టైంకి మీరొచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. అంకుల్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అపార్ట్మెంట్ సెక్యూరిటీకి పోలీసులకి ఫోన్ చేయండి అని పిల్లలన్నారు. అలా ఆ రాత్రి ఆ పిల్లల నలుగురు తమ తెలివితో చేసిన సాహసం గురించి ఆ తెల్లవారి ఆ కమ్యూనిటీలో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు చేసిన మంచి పనికి అందరూ ఆ పిల్లల్ని మెచ్చుకున్నారు. అప్పుడు కార్తీక్ ఆ పెద్దవాళ్లతో ఇలా అంటున్నాడు. మేం చేసిన పనిని మీరందరూ మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ మేం చిన్నవాళ్లమైనా అంత రిస్క్ చేశాం. కానీ ఈ విషయాన్ని మీ పెద్దవాళ్ళకి చెప్పినా మీరు పట్టించుకోలేదు. ఒకవేళ అంకుల్ వాళ్ళకి కాకుండా ఇదే ప్రాబ్లం మనలో ఇంకెవరికైనా వస్తే అప్పుడు కూడా మన పక్క వాళ్ళు ఇలానే పట్టించుకోకపోతే మనకి ఎలా ఉంటుంది? నిజమేరా మనవడ, డబ్బులు సంపాదనలో పడి పక్క వాళ్లతో మాట్లాడడానికి ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతుంటారు మన వాళ్ళందరూ. ఏ హోదా ఉన్నా, ఏ స్థాయిళ్ళైనా మనందరం ఒకే చోట్లున్నప్పుడు ఒకరికి ఒకరం సహాయం చేసుకోలేకపోతే మనం మనుషులమే కాదు. అవును బామ్మగారు, ఈ నలుగురు పిల్లలు మనకి పాఠాన్ని నేర్పించారు. ఇక నుండి వారంలో 2 రోజులు మనందరం ఒక చోట చేరి ఒకరితో ఒకరం స్నేహాన్ని పెంచుకొని ఐకమత్యంగా ఉందాం. ఆ పని చేయండి ఆంటీ. ఎంచక్క మా పిల్లలమందరం ఎవరిళ్లలో వాళ్ళు అవే బోరింగ్ ఫుడ్స్ తినకుండా చక్కగా అందరిళ్లలోకి వెళ్ళి రోజుకో వెరైటీ టేస్ట్ చేయొచ్చు. ఇదొక తిండిపోతు, ఎప్పుడు దీనికి ఫుడ్డే కావాలి అని అమ్ము అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ జోక్కి నవ్వుకున్నారు. ఈ విధంగా నలుగురు పిల్లలు చేసిన సాహసం వల్ల ఒక కుటుంబం ప్రమాదం నుంచి బయటపడమే కాకుండా ఆ అపార్ట్మెంట్స్లో అందరి మధ్య ఐకమత్యం కూడా తెచ్చిపెట్టింది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.